హలో, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో బసంత్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి సాఫ్ట్వేర్ రంగం గురించి స్టూడెంట్కి అవసరమే పడే విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఒక స్టూడెంట్కి అవసరం పడే రిక్వైర్మెంట్స్ ఏముంటాయి సార్ కంపెనీకి? స్టూడెంట్కి జాబ్ కావాలంటే జాబ్ రిక్వైర్మెంట్ కోసం. సో మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏంటంటే రోజు రోజుకి బాగా హైలీ స్కిల్ బేస్డ్ ఇండస్ట్రీ అయిపోతుంది. ఒకప్పట్లో మీకు ఏంటంటే కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఒక 3 నెలలు కానీ జాయిన్ అయ్యాక ఒక 3 నెలలు 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినవి నేర్పించి ఆ తర్వాత జాయిన్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే మీరు జాయిన్ అయ్యే ముందే చాలా ఎక్కువ నేర్చుకొని రావాల్సిన అవసరం అనేది ఇప్పుడు ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అలా ఉందండి. ప్రత్యేకించి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. మనకి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ డిఫరెంట్గా ఉంటాయి. మన ప్రొడక్ట్ బేస్డ్ ఏంటంటే ఇవి కొంచెం స్కిల్ బేస్డ్ అండ్ హైలీ పెయిడ్ కాబట్టి మనం వీటి గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ప్రొడక్ట్ బేస్డ్ వచ్చేసరికి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి జాబ్ కూడా బాగా ఎక్కువ స్కిల్ఫుల్ జాబ్స్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టూడెంట్కి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండాలి. చాలా ఏంటంటే ఇంటర్వ్యూస్లోనే స్టూడెంట్స్కి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది దీని గురించి అనేది. ఇంకొకటి సార్, ఇక్కడ ఇంట్రెస్ట్ అని అన్నారు కదా ఈ టాపిక్లో. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ చూస్తే దాంతో కంపేర్ చేస్తే నాకు తెలిసినంత వరకు వేరే సబ్జెక్ట్ అయితే కొంత ఇంట్రెస్టెడ్ మేనర్లో నాకు అనిపించేది. సాఫ్ట్వేర్ అయితే కొంత అది అన్ఇంట్రెస్టెడ్గా సబ్జెక్ట్ ఉండడం అనేది నేను గమనించాను. అప్పుడు నాకు ఐడియా ఉన్నంత వరకు కొంత అన్ఇంట్రెస్టెడ్గా కష్టంగా ఉన్నట్టు నాకు అనిపించింది. సో ఆ పర్సన్ ఎలా అప్రోచ్ అవ్వాలి మరి ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే? సో ఇప్పుడు ఏంటంటే మనం సాఫ్ట్వేర్ అంటే ప్రత్యేకించి ఏమి ఉండదండి. మీరు అందరితో మాట్లాడినట్టు మనం తెలుగులో మాట్లాడుతున్నాం. అమెరికా నుంచి ఎవరైనా వస్తే నేను అంతా ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఇలా కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో చెప్తున్నట్టు. సో అంతే. లాంగ్వేజ్ అంతకుమించి ఇంకేం లేదండి. వాటికి ఏ భాష అర్థం అవుతుంది మనం అలా కరెక్ట్గా మనం చెప్పామా లేదా. కాకపోతే మనం ఏం చెప్పాలనుకుంటున్నాము అనేది కూడా ఇప్పుడు ఇంపార్టెంట్. సో ఏంటంటే అక్కడ కావాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఒకటి నేర్చుకోవాలంటే మీకు ప్రత్యేకంగా ఆ ప్రాబ్లం మీద ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఇప్పుడు ఏంటంటే నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతూ పైలట్ అవ్వలే. ఎందుకంటే నాకు నేను అది నేర్చుకోవట్లేదు. పైగా నాకు ప్రత్యేకంగా ఆ విమానం నడపడం అనే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. సో మీకు ఆ ప్రాబ్లం మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే మీకు ఖచ్చితంగా దాని మీద ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి పెరుగుతుంది. మీరు ఏదో కొత్తగా కూడా నేర్చుకునే అవకాశాలు పెరుగుతాయి. సో కంపెనీస్కి ఏంటంటే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రిక్వైర్మెంట్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కంపెనీస్లో కూడా. అంటే మీకు ఒక ప్రాజెక్ట్లో వేశారు లేదా ఒక టీంలో వేశారు. ఆ టీంలో సో ఒక ఎక్స్పైజెడ్ టెక్నాలజీ అనేది వాడచ్చు. ఆ తర్వాత మీకు బిజినెస్ రిక్వైర్మెంట్స్ పెట్టండి మీకు ఇంకో టీంలో కూడా వేయచ్చు. అక్కడ మీకు ఇంకేదైనా అవసరం పడవచ్చు కొత్తగా నేర్చుకోవడం. సో ఇక్కడ ఈ రెండిట్లో ఏ టీంలోనైనా రాణించాలంటే మీకు బేసిక్గా ఉండాల్సింది ఏంటంటే ఆసక్తి సాల్వ్ చేయడానికి. ఇక్కడ మీరు జావా వాడచ్చు, అక్కడ ఇంకేదో పైథాన్ అనే లాంగ్వేజ్ వాడచ్చు. లాంగ్వేజ్ ఏదైనా సరే మీకు అది ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో కంపెనీస్కి ఏంటంటే మోస్ట్లీ అది ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కేవలం ఇంగ్లీష్ మాట్లాడడం మాత్రమే కాదు. సో మీకు ఒక క్వశ్చన్ ఉంది అంటే ఆ క్వశ్చన్ మీరు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు ఎదుటి వాళ్ళకి, అది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో మాట్లాడడం మాత్రమే కాదు, ఇంగ్లీష్లో రాయడం కూడా అలవాటు చేసుకోవాలి. ఎక్కడ చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్కడ పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. అండ్ కేవలం మాట్లాడడం మాత్రమే కాదు, రాయడం కూడా నేర్చుకోవాలి. అండ్ ఒకరితో చెప్పడం కాదు, ఒక మీటింగ్లో ఎక్కువ మందితో కూడా మాట్లాడగలగడం, గ్రూప్ డిస్కషన్ ఇలాంటివన్నీ మనకు రావాలి. సో ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లోనే వస్తాయి. సో ఇవన్నీ కూడా ఇంకా చాలా ఇంపార్టెంట్ అండి కంపెనీస్కి. సో ఇవి ఒకంత ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఏంటంటే బేసిక్ రిక్వైర్మెంట్స్. బేసిక్ ఇంకా కొంచెం ఎక్స్టెండెడ్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయంటే మీకు యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కంటే మీకు కంప్యూటర్ సైన్స్ అనేది చాలా బాగా రావాలి.
మనం అనుకున్నట్టంటే ఒక లాంగ్వేజ్లో మనం కంప్యూటర్తో మాట్లాడుతున్నాం, బట్ ఏంటంటే మనం వాటికి ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా ఇవ్వగలగాలి. ఒక ప్రోగ్రామ్ అనేది మీరు కంప్యూటర్ మీద రన్ చేస్తారన్నప్పుడు ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్ రన్ అవ్వగలగాలి, ఆ కంప్యూటర్ స్పెసిఫికేషన్స్ దీనికి తగిలి. ఇలాంటివంటే ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఇలాంటివి అట్లా ఉంటాయి. కానీ వీటన్నిటికీ ఏంటంటే కామన్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అది రావడం అనేది చాలా కామన్. సో ఇలాంటి రిక్వైర్మెంట్స్ అనేది కొంతవరకు ఇలా ఉంటాయంటే. సార్ ఇప్పుడు ఒక స్టూడెంట్కి సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ చేయాలనుకున్నప్పుడు అతనికి ఏ కోర్స్ చేస్తే అతనికి బెటర్గా ఉంటుంది? ఓకే, సో ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ఒక చాలా బ్రాడ్ టర్మ్ అండి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మాత్రమే ఉండరు, వాళ్ళని హైర్ చేసుకునేందుకు రిక్రూటర్స్ ఉంటారు. అండ్ మీ కంపెనీ ప్రోడక్ట్ని సేల్స్ చేయడానికి సేల్స్ డివిజన్లో కూడా ఉంటారు. అండ్ ఎంప్లాయీస్ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఇలాంటి వాటి ఎంప్లాయీస్ని చూసుకోవడానికి హెచ్ఆర్స్ కూడా ఉంటారు. మీ కంపెనీకి ఒక ఆఫీస్ ఉందంటే ఆఫీస్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఏంటంటే వీళ్ళందరూ కంప్యూటర్ సైన్స్ చదవాలని కూడా లేదు. సో ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ కంపెనీ ఇండస్ట్రీలో చూసుకుంటే ఇలాంటి చాలా టర్మ్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు మనం ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రమే అవుదాం అనుకుంటే ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి ఏంటంటే ఒక ఎడ్జ్ ఉంటుందండి. కాకపోతే వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్స్ తెచ్చుకోవచ్చు. సో ఒకటి చెప్పుకుంటారండి, సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్ మాత్రమే కాదు, కామన్ సెన్స్ అని కూడా అంటారు. సాఫ్ట్వేర్ కంపెనీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అలాంటిదండి. మీరు ఏం చదువుకున్నా సరే మీరు ఆలోచించగలిగితే ఒక కంప్యూటర్కి తను ఏం చేయాలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఆ తర్వాత ఏంటంటే ఇంకా వాటిలో డీప్గా వెళ్ళే కొద్దీ కొంచెం ఇవన్నీ పెరుగుతాయండి. కాకపోతే ఒక మెకానికల్ ఇంజనీర్ ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఒక స్టూడెంట్ సాఫ్ట్వేర్ కంపెనీలోకి ఎంటర్ అవ్వడం అనేది సులభం. ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ చదివి నేను ఒక మెకానికల్ ఇంజనీర్ పోస్ట్కి వెళ్ళడం అనేది చాలా కష్టమైనది. కానీ మెకానికల్ ఇంజనీర్ వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి రావచ్చు, ఎందుకంటే ఆ జాబ్ రిక్వైర్మెంట్సే అలాంటివి ఎప్పుడైనా. సో ఏదైనా చదవచ్చు, కాకపోతే మీరు నిజంగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటే ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్ చదవడం అనేది బెస్ట్ ఆప్షన్ అండి. సార్, బీటెక్లో సిఎస్సికి ఐటీకి మధ్యలో వ్యత్యాసం ఏంటి? అండ్ రెండు సాఫ్ట్వేర్కి సంబంధించిన. సో మనకి సిఎస్సికి ఐటీకి నిజానికి ఏం డిఫరెన్స్ లేదండి. సిఎస్సిలో ఏం కోర్స్ చదువుతామో దాదాపు 95% ఆఫ్ ద కోర్సెస్ సేమ్ ఐటీలో కూడా ఉంటాయి. కాకపోతే ఈ రెండు ఎందుకు సెపరేట్గా వచ్చాయంటే ఒక టైంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఏంటంటే మంచి శాలరీస్, కొంచెం జాబ్స్ ఈజీగా వస్తుండడం వల్ల ఏంటంటే వాళ్ళని ఇంకా బ్రాంచెస్ పెట్టి స్టూడెంట్స్ని అంటే సప్లై పెంచడానికి అందులో భాగంగా అలా చేద్దాం అనుకున్నారు. సో కాకపోతే మనకి ఏఐసిటీ వల్ల ఏంటంటే ఇన్ని సెక్షన్స్ లిమిటెడ్గా పెట్టడం, ఇలాంటి కాలేజ్కి లిమిటెడ్, మీకు 2 సెక్షన్లు మాత్రమే ఉండాలి సిఎస్సి, ఇలాంటివి పెట్టడం వల్ల ఏంటంటే ఐటీ అనే ఒక సెపరేట్ బ్రాంచ్ పెట్టి కొంచెం ఎక్కువ మంది స్టూడెంట్స్ అవుట్పుట్ ఇవ్వగలిగేలా చేయడానికి తప్ప ప్రత్యేకంగా ఏం డిఫరెన్స్ లేదంటే. ఇప్పుడు బీటెక్లో అదర్ బ్రాంచెస్లో చేసిన వాళ్ళకి ఏమన్నా సపరేట్గా ఏమైనా కోర్సులు చేయాల్సిన అవసరం ఉంటుందా? కోర్సెస్ చేయడం అంటే మీరు డిగ్రీ లాగా నిజానికి చేయాల్సిన అవసరం ఏం లేదండి. సబ్జెక్ట్ మాత్రం నేర్చుకుంటే చాలు. కాకపోతే మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఏంటంటే కొంచెం కంప్యూటర్ సైన్స్ అది బాగా యూజ్ అవుతుంది కాబట్టి కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇదొకటి బాగా నేర్చుకోవాలండి. అండ్ ఇంకొంచెం కొంచెం జాగ్రత్తగా దీని గురించి ఆలోచిస్తే కంప్యూటర్ సైన్స్, సో బీటెక్లో స్టూడెంట్స్ చదివేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అండ్ ఇక్కడికి వచ్చేసరికి కంపెనీస్కి వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో ఈ రెండు ఒకటేనా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది వన్ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఇంకా కంప్యూటర్ సైన్స్లో ఇంకా చాలా ఉన్నాయి. సో మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీకు ఒక పోస్ట్ ఇస్తున్నారు అంటే మీకు ఆల్రెడీ ఒక సెలెక్టెడ్ ఫ్యూ సబ్జెక్ట్స్లో ఇండైరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు. మీకు ఏంటంటే కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు ఏంటంటే మీకు చాలా సబ్జెక్ట్స్ని అలాగ పరిచయం చేస్తారు. సో ఓకే, ఈ సబ్జెక్ట్ ఇది, ఈ సబ్జెక్ట్.
కాకపోతే మీకు అన్ని నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉపయోగపడాలని లేదు. సపోజ్ స్టాటిస్టిక్స్ చదివిస్తారు, ప్రత్యేకంగా మీకు ఉపయోగపడాలని లేదు. అవి ఏంటంటే మీరు మాస్టర్స్ చేసినప్పుడు కానీ లేదా పిహెచ్డి లాంటివి చేసినప్పుడు కానీ అవి ఉపయోగపడతాయి. సో మీరు నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పొజిషన్లో ఏవి ఉపయోగపడతాయో తెలుసుకొని వాటికి తగినట్టు చదవాలండి. అది యాక్చువల్లీ సిఎస్సి వాళ్ళైనా సరే, మెకానికల్ వాళ్ళైనా సరే. కాకపోతే వేరే బ్రాంచెస్లో చదివిన వాళ్ళకి అంత సాధ్యమా? 4 ఏళ్ళు మీరు వేరే సబ్జెక్ట్స్ చదివి సడన్గా వీటికి రావడం అంటే, సో వీళ్ళకి ఏంటంటే సమ్ జాక్ ఆఫ్ ఫ్యూ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ వన్, ఇలా అలా అనుకోవచ్చు. సో ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్లో ఏంటంటే పరిచయం తెలుసుకోవాలి. సపోజ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది అసలు మనకి ఎందుకు ఉంది, ఆ సబ్జెక్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఒక ఐడియా అనేది రావాలి. మీకు ఎగ్జాక్ట్ ఎక్స్పర్టీస్ పూర్తిగా తెలుసుకోకలేదు, బట్ అది ఎందుకు ఉంది అనేది ఇలాంటివి తెలుసుకోవాలి. అండ్ ఏదో ఒక సబ్జెక్ట్ అయినా చాలా ఎక్కువ ఎక్స్పర్టీస్ తెచ్చుకోవాలి. సో మనకి కంపెనీస్లో కనుక చూసినట్లయితే, ఫర్ సపోజ్ ఒక కంపెనీలో ఏంటంటే ఒక జావా డెవలపర్ వేకెన్సీ ఉందనుకుందాం. ఒకళ్ళు ఒక 10 ఏళ్ల పాటు C++లో పనిచేశారు. సో వాళ్ళకి జావా రాదు, అయినా కంపెనీ తీసుకుంటుందంటే తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి బేసిక్ సబ్జెక్ట్ ఒకటి తెలుసుకోవాలి, ఆ తర్వాత జావా వాళ్ళు ఏదైనా నేర్చుకోవచ్చు. సో ఏంటంటే ఇదే వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళకైనా, ఇదే ఫ్రెషర్స్కైనా ఇదే యాక్చువల్లీ వర్తిస్తుంది. కంపెనీకి కావాల్సిన ఒక సబ్జెక్ట్ అయినా అట్లీస్ట్ చాలా బాగా నేర్చుకోగలిగితే కంపెనీ ఏంటంటే మీరు మిగతావి కూడా నేర్చుకోగలరు అని నమ్ముతారు, అండ్ మిమ్మల్ని తీసుకునే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు 3 years ట్రెడిషనల్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు, బీఎస్సీ కంప్యూటర్స్, వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? డెఫినెట్గా ఉంటుందండి. మనం అనుకున్నట్టు ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది అదొక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. అందరినీ తీసుకుంటారు మీకు సబ్జెక్ట్ కనుక ఉంటే. కాకపోతే ఇప్పుడు మరి బీఎస్సీ చేసిన వాళ్ళకి బీటెక్ చేసిన వాళ్ళకి డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే, మీకు బీటెక్లో ఏంటంటే కొంచెం అప్లికేషన్ పెరుగుతుందండి. మీకు అంటే ఒక ల్యాబొరేటరీస్ ఉంటాయి, మీకు ఏదో ఒక సి ప్రోగ్రామింగ్ ల్యాబ్ అనండి, జావా ప్రోగ్రామింగ్ ల్యాబ్ అనండి, మీకు అంటే హ్యాండ్స్ ఆన్ వర్క్ ఉంటాయి. అవి బీఎస్సీ లాంటి వాటిలో లోపించే అవకాశాలు ఉన్నాయి. నాకు పూర్తిగా తెలియదు, బట్ ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే మాత్రం అప్లికేషన్ వీటిలో ఉంటుంది. సో మీరు బీఎస్సీ కనుక చదివి బాగా అప్లికేషన్ నేర్చుకొని, అండ్ మీరు ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ అని ఉంటాయండి. సో ఏంటంటే మీకు స్వతహాగా మీరు ఏదైనా చేద్దాం అనుకోని మీరు వచ్చేసి అంటే ఒక ప్రోగ్రామ్ అవి రాసి గిట్హబ్ లాంటి వెబ్సైట్స్ ఏంటంటే అప్లోడ్ చేయొచ్చు. మీకు రెజ్యూమేలో మీ గిట్హబ్ లింక్ పెట్టవచ్చు. అది పెట్టి వాళ్ళు అప్పుడు చెక్ చేసి ఓకే వీళ్ళకి ఆసక్తి ఉందన్నప్పుడు వాళ్ళు కనుక వాళ్ళు భావిస్తే మీకు ఇంటర్వ్యూస్ లాంటివి పిలిచే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏదైనా డిగ్రీ చేసి ఎంసీఏ చేస్తున్నారు కదా, వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయా? ఉంటాయండి. కాకపోతే మీకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వీటికి వచ్చేసరికి ఒక కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ అనేది బాగా ఎక్కువగా అవసరం పడుతుందండి. బాగా ఎక్కువగా ఫండమెంటల్స్లోకి వెళ్ళాలి. సో మనకి ఏంటంటే అవి బీఎస్సీలో కానివ్వండి, ఎంసీఏలో కానివ్వండి, వీటిలో ఏంటంటే మనకి ఫండమెంటల్స్ ఎక్కువ డిస్కస్ చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లోకి వచ్చిన ఏంటంటే చాలా లేయర్స్ ఆఫ్ వర్క్ అనేది ఎప్పుడైనా ఉంటుందండి. సో ఒక టూల్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వీడియోకి కెమెరా ఉంది. మనకి ఇప్పుడు ఆ కెమెరాని ఎలా వాడాలో తెలుసుకుంటే చాలు, కెమెరాని ఎలా తయారు చేయాలో తెలుసుకోక్కర్లేదు. సో ఇప్పుడు ఆ కెమెరాని కంప్యూటర్ కనెక్ట్ చేసినప్పుడు ఫైల్స్ అన్నీ సెండ్ చేసుకోండి, నిజంగా అది ఎలా పనిచేస్తుందో అది తెలుసుకోవాల్సిన అవసరం. సో దాన్ని ఆ పని చేసే వాళ్ళు సపరేట్గా ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే దాన్ని వాడడం ఏంటంటే ఇది ఒక అప్లికేషన్ వర్క్. సో ఇలాంటివి ఇలా ఉంటుంది. సో ఎంసీఏ అవనివ్వండి, బీఎస్సీ అవనివ్వండి, కొంచెం మనకి ఒక టూల్స్ ఉండనివ్వండి, వీటిని ఎలా కరెక్ట్గా వాడాలి, వీటిని వాడుతూ మనకి ఏంటి జాబ్స్ ఎలా చేయాలి, ఇలాంటివి కొంచెం నేర్చుకుంటారు. సో ఇంటర్నల్గా అంటే వాటిని తయారు చేయడం ఏంటంటే ఆ ఫండమెంటల్స్ తెలుసుకోవడం అనేది కొంచెం బీటెక్లో అవ్వదండి, కొంచెం ఎంటెక్ కూడా ఉండాలి. బట్ ఏంటంటే ఇవి నేర్చుకునే ఆస్పెక్ట్స్ ఉంటాయి ఎప్పుడైనా బీటెక్ అంటే. ఇప్పుడు బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళడం బెటరా, లేదంటే ఎంటెక్ చేస్తే ఇంకా బెటర్ అవకాశాలు ఉంటాయా సాఫ్ట్వేర్ జాబ్స్కి? ఓకే, సో
ఇప్పుడు ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మనం అనుకున్నట్టు మనకు కావాల్సినవి కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అండి. సో మీరు బీటెక్లో బాగా చదివి జాబ్ ఎంటర్ అయ్యి మీరు కనుక అందులో సక్సీడ్ అవ్వగలిగితే ప్రత్యేకంగా ఎంటెక్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఇంకా కూడా ఫండమెంటల్స్లో ఇంకా బాగా మీరు నేర్చుకుందాం అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. సో ఎంటెక్ సాధారణంగా ఇప్పుడు ఏంటంటే ఐఐటీలో బీటెక్ చేసేవారు సాధారణంగా ఎంటెక్ చేయరు, మళ్ళీ సెపరేట్గా చేసినా కూడా వాళ్ళు ఫారిన్ వెళ్ళి ఎంఎస్ చేస్తారు, కానీ మళ్ళీ ఐఐటీలో ఎంటెక్ చేయడానికి వాళ్ళు పెద్దగా మొగ్గు చూపుతారు. కానీ అంటే బీటెక్ అంటే టైర్ 3 కాలేజెస్ వీటిల్లో బీటెక్ చేసే వాళ్ళు ఏంటంటే సాధారణంగా ఎక్స్పోజర్ కోసం ఐఐటీలో ఎంటెక్ చేయడానికి ట్రై చేయొచ్చు. అందుకు వాళ్ళు గేట్ రాయొచ్చు. సో గేట్ అనేది యాక్చువల్లీ చాలా మంచి ఎగ్జామ్ అండి, డెఫినెట్గా అది అందరూ రాయాలి. అండ్ దానికోసం ఏంటంటే మనకు సెకండ్ ఇయర్ నుంచే కంప్యూటర్ సైన్స్ అంటే ఫస్ట్ ఇయర్లో ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్కి కామన్ కోర్సెస్ ఉంటాయి, బట్ సెకండ్ ఇయర్ నుండి వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్గా ఆ డిపార్ట్మెంట్ తాలూకు సబ్జెక్ట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయండి. సో ఆ సబ్జెక్ట్స్ యాక్చువల్లీ గేట్లో కూడా ఉంటాయి. సో మీరు ఏంటంటే సెకండ్ ఇయర్ నుంచి అలాగ వారానికి 1 గంటన్నర పాటు అలాగా గేట్ తాలూకు పాత పేపర్స్ తీసి సాల్వ్ చేయడం వల్ల ఏంటంటే మీకు అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్ పెరుగుతుందండి. సో మీ బీటెక్లో సబ్జెక్ట్స్ చదివి మనం ఏదో ఒక 70 మార్క్స్కి ఆన్సర్స్ రాసినట్టు రియల్ లైఫ్ జాబ్స్ ఏంటి మీరు యాక్చువల్గా అప్లై చేసినప్పుడు ఏంటంటే చాలా దానికి నాలెడ్జ్ అవసరం పడుతుంది. సో ఏంటంటే ఇది గేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం ఇలాంటివి తెలుసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా అందరూ గేట్ రాయాలి. మీరు ఎంటెక్ చేద్దాం అనుకున్నా అనుకోకపోయినా అదంటే మీ నాలెడ్జ్ లెవెల్స్ని చాలా బాగా పెంచుతుంది. అండ్ చాలామంది ఇంకా మనం ఎంటెక్ నిజంగా చేయాలా వద్దా అని అనుకుంటే మీరు సాఫ్ట్వేర్ జాబే చేద్దాము అని అనుకున్నప్పుడు ఏంటంటే ఒక మంచి కాలేజ్కి ఎంటెక్ వెళ్తే మీకు ఎక్స్పోజర్ అవనండి, నెట్వర్క్ అవనండి మీకు చాలా ఉపయోగపడతాయి. మళ్ళీ టైర్ 3 కాలేజ్లోనే ఎంటెక్ అనేది ఏంటంటే మీకు ఖచ్చితంగా అంత బెనిఫిట్స్ ఏమంటారు. సో ఎంటెక్ వల్ల వేరే టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ మీరు టీచింగ్ వీటికి వెళ్దాం అనుకుంటే ఖచ్చితంగా మాస్టర్స్ అనేది అవసరం. సో మీరు అలా ఎంటెక్ చేయొచ్చు, అక్కడ ఆ సబ్జెక్ట్స్ అనేది చదవచ్చు. బట్ నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లోకే మళ్ళీ వెళ్దాం అనుకుంటే మీరు బీటెక్ అయిన తర్వాత వెళ్ళడం అనేది రిలేటివ్లీ బెటర్. ఇప్పుడు ఇండియాలో బీటెక్కి ఐఐటి అనేది ఒక టాప్ మోస్ట్ కాలేజెస్ మన ఇండియాలో. సో ఒక స్టూడెంట్కి అది రానట్లయితే ఇంకా వేరే కాలేజెస్ ఇంకా ఏవి ఉంటాయి ఆ పర్సన్కి అప్రోచ్ అవ్వడం కోసం సాఫ్ట్వేర్ రంగంలో? మనకి ఇండియాలో ఐఐటీస్ అనేవి చాలా టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ అండి. సో ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ ఐఐటీస్ ఉంటాయి, లైక్ బాంబే, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్పూర్ అండ్ మెడ్రాస్. సో ఇవి కాకుండా ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఐఐటీస్ కూడా ఉంటాయండి, లైక్ హైదరాబాద్, గౌహటి అండ్ ఇంకా వేరే. యాక్చువల్లీ మనకంటే స్టేట్కి ఒక ఐఐటీ దాదాపు స్టేట్కి ఒక ఐఐటీ ఉన్నాయండి. సో ఇవి కూడా ప్రిఫర్ చేయొచ్చు. మరీ కొత్త ఐఐటీస్ కంటే యాక్చువల్లీ పాత ఎన్ఐటీస్ అనేవి ఒకప్పటి నుండి ఉన్నాయి కాబట్టి వాటికి ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటుంది. లైక్ ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి త్రిచి, సూరత్కల్ ఇలాంటివి, ఎన్ఐటి క్యాలికట్. సో వీటిని కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ట్రిపుల్ కాలేజెస్ ఉంటాయండి, లైక్ ట్రిపుల్ అలహాబాద్, ట్రిపుల్ బెంగళూరు. ఇవి మంచి కాలేజెస్. అండ్ మీకు ప్రైవేట్కి వచ్చేసరికి బిట్స్, విఐటి ఇలాంటివి కొంచెం అంటే బాగా పేరున్న కాలేజెస్ ఇవి. బిట్స్ అయితే బిట్స్లో యాక్చువల్లీ స్టూడెంట్ కల్చర్ కూడా యాక్చువల్లీ చాలా బాగుంటుందండి. సో వాళ్ళు రీసెంట్గా స్టూడెంట్స్ ఏమైనా ఆంటర్ప్రినర్షిప్ ఇవి స్టార్ట్ చేద్దాం అనుకుంటే మధ్యలో 1 year ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారు, అందరికీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు. సో ఈ విధంగా వీటిలో ఏంటంటే బిట్స్ కూడా యాక్చువల్లీ చాలా మంచి కాలేజ్ అండి. అండ్ మనకి హైదరాబాద్లో యాక్చువల్లీ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఉంది, గచ్చిబౌలిలో. అది చాలా మంచి కాలేజ్ అండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగు పెట్టాలంటే స్టూడెంట్కి మన నాలెడ్జ్తో పాటు ఈ టెక్నాలజీతో పాటు అతనికి ఈ లాంగ్వేజ్ అనేది ఎంత అవసరం పడుతుంది? ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెఫినెట్గా ఇంగ్లీష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకేంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఆల్ ఓవర్ ద కంట్రీ వాళ్ళు ఉంటారు. అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు మల్టీనేషనల్ కంపెనీస్ చేసేటప్పుడు ఏంటంటే వేరే కంట్రీస్ వాళ్ళతో కూడా ఇన్వాల్వ్ అయ్యే ఉంటాయి వర్క్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్ డైలీ బేసిస్లో నేను జపాన్ వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది.
ఓకే. సో ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు కేవలం మాట్లాడడానికి మాత్రమే కాదండి, మనం ఏంటంటే రాయడానికి రైటింగ్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ ఈజ్ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మిగతా కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటంటే రాయడం, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలగడం, 1-to-1 ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు. సో ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అండ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్కి మధ్యలో తేడా ఏంటి? అండ్ ఒకవేళ క్యాంపస్ ఇంటర్వ్యూలో అతనికి రానప్పుడు స్టూడెంట్కి ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చా? ఇప్పుడు మనం ఫస్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే కంపెనీస్ మన కాలేజ్కి వస్తున్నాయి అండ్ మన కాలేజ్ వాళ్ళకి టెస్ట్ పెట్టి ఇంటర్వ్యూస్ ఇవి కండక్ట్ చేస్తారు. వాళ్ళు కేవలం మన కాలేజ్ వాళ్ళకే చేస్తారు. అండ్ వాక్-ఇన్స్ వచ్చేసరికి ఏంటంటే కంపెనీ అంటే వాళ్ళ కంపెనీకి క్యాండిడేట్స్ని పిలుస్తారు. సో అప్పుడు ఏంటంటే వేరే వేరే కాలేజెస్ నుండి ఎంతోమంది వస్తారు. సో బేసిక్ డిఫరెన్స్ అనేది ఇలా ఉంటుంది. ఇంకా అడ్వాంటేజెస్ ఇలాంటివి చూస్తే కనుక ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది ఖచ్చితంగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందండి. ఏంటంటే మన కాలేజెస్లో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు. సో ఏంటంటే వాళ్ళు కొంచెం మాట్లాడి శాలరీస్, స్టూడెంట్కి ఇచ్చే శాలరీస్ కొంచెం పెంచే అవకాశాలు ఉంటాయి. అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి సాధారణంగా వచ్చారంటే వాళ్ళకి తెలిసిన కాలేజెస్కి వస్తారు అండ్ తీసుకునే ఛాన్సెస్ యాక్చువల్లీ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇంత ఎఫర్ట్ పెట్టి వచ్చాం కాబట్టి వాళ్ళకి చేసే ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి మీరు వాళ్ళకి రిటర్న్ టెస్ట్ పెట్టినా, వాళ్ళకి ఎన్ని కట్ ఆఫ్ లాంటివి పెట్టినా కొంచెం మేనేజ్ చేసి ఇంకెక్కువ మందికి ఇంటర్వ్యూ ఇప్పించే అవకాశాలు లాంటివి ఉంటాయి. అదే వాక్-ఇన్స్ లాంటివి ఏంటంటే మన కంపెనీస్ ఆఫీసెస్కి మనం వెళ్తున్నాం కాబట్టి ఇంకా వాళ్ళదే ఇష్టం. వాళ్ళు ఎంత రిక్రూట్మెంట్ అంటే వాళ్ళు ఎంత కట్ ఆఫ్ లాంటివి పెట్టినా సరే ఇంకా వాళ్ళ ఇష్టమే. అంటే మీకు ఏంటంటే చాలా ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉంటుంది ఎన్నో కాలేజెస్ నుంచి వస్తాయి కాబట్టి. సో డెఫినెట్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. బట్ అది రాకపోతే మాత్రం వాక్-ఇన్సే మనకి ఉన్న ఛాన్స్. వాక్-ఇన్స్ ఎలా అవుతున్నాయో తెలుసుకోవాలంటే యాక్చువల్లీ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయండి, మనం సైన్అప్ అవ్వాలి. సైన్అప్ అయితే మనకి నోటిఫికేషన్స్ ఇలాంటి మన మెయిల్కి పంపిస్తుంటారు. సో వాళ్ళే అలా మనం తెలుసుకోవచ్చు వాక్-ఇన్స్ ఏమవుతున్నాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే ఆ స్టూడెంట్కి మధ్యలో అకాడమిక్ గ్యాప్ అనేది రాకూడదు అంటారు. అలా రాకూడదా? వస్తే ఏమన్నా డిసడ్వాంటేజెస్ ఉంటాయా? అంటే ఇది కంపెనీకి కొంచెం మారుతుంటుందండి. వాళ్ళు ఏం చూసి సెలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి క్యాండిడేట్స్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇవన్నీ కంపెనీకి మారుతుంటుందండి. కాకపోతే ఇప్పుడు అకాడమిక్స్లో గ్యాప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్కూలింగ్ టైంలో గ్యాప్ వచ్చింది అనుకోండి, దానివల్ల పెద్ద పట్టించుకోకపోవచ్చు. లేదు మీరు ఇంటర్మీడియట్ తర్వాత 1 సంవత్సరం లాంగ్ టర్మ్కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు. అక్కడ కూడా 1 year గ్యాప్ ఉంది, బట్ వాళ్ళు దాన్ని పెద్ద పట్టించుకోకపోవచ్చు. కానీ మీరు బీటెక్లో జాయిన్ అయ్యి అంటే మీకు బ్యాక్లాగ్స్ లాంటివి ఏమైనా పడి దానివల్ల మీకు కనుక గ్యాప్ వస్తే కొన్ని కంపెనీస్ తీసుకునే అవకాశాలు తగ్గుతాయండి డెఫినెట్గా. సో అలా కాకుండా నాకు తెలిసిన కొందరు ఏంటంటే బీటెక్ మధ్యలో వాళ్ళు డ్రాప్ అయ్యి వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళ కంపెనీ లాంటిది ఒకటి పెట్టి సంథింగ్ వాళ్ళు ఏదో ట్రై చేసి మళ్ళీ బీటెక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవి యాక్చువల్లీ మనకి ఏంటంటే కరికులంలో ఇవి ఉంటాయండి. నిజంగా డ్రాప్ ఎవరు చేసుకోకూడదు అని అంటే ఫస్ట్ కరికులమే అలౌ చేయదు. మీ ఏంటో జాయిన్ అవగానే ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేసేది. బట్ కరికులం ఎలా చేస్తుందంటే దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఇట్. సో ఇలా చేసిన వాళ్ళు యాక్చువల్లీ కొందరు ఉన్నారు. 2 years 3 years అయ్యాక వాళ్ళకి ఒక మంచి ఐడియా ఒకటి వచ్చింది కంపెనీ పెట్టడం. సో వాళ్ళు అలా కంపెనీ పెట్టి వర్క్ చేసి మళ్ళీ తర్వాత బీటెక్ జాయిన్ అయ్యి చేసిన వాళ్ళు అయితే ఉన్నారు. అండ్ మీకు కనుక మంచి రీజనింగ్ ఇలాంటివి ఉంటే కంపెనీస్ కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. బ్యాక్లాగ్స్ లాంటివి వాటి వల్ల కనుక అయినట్లయితే కొన్ని కంపెనీస్ ఇష్టపడకపోవచ్చు, కొన్ని కంపెనీస్ స్టిల్ ఓకే ట్రై చేసి చూద్దామని ఉండొచ్చు. బట్ ఏంటంటే మీకు ఇలా గ్యాప్స్ కనుక ఉన్నాయంటే మీరు టెక్నికల్లీ బాగా సౌండ్ ఉండాలి. సో కంపెనీకి ఏంటంటే పర్లేదు బ్యాక్లాగ్ లేకపోతే బ్యాక్లాగ్ ఉంటే ఉన్నాయి
వీళ్ళు క్లియర్ చేస్తారు, వీళ్ళు బాగా నేర్చుకున్నారు, ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, కంపెనీకి ఒక ఇన్సూరెన్స్ వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు కొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్సెస్ పెట్టి జాయిన్ అవుతూ ఉంటారు. ఇలా పెట్టి జాయిన్ అవ్వడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందా? ఇబ్బందులు ఏమైనా ఉంటాయా ఫర్దర్గా? డెఫినెట్గా ఉంటాయండి, 100%. ఎప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ లాంటివి పెట్టి అలాంటివి చేయకూడదండి. ఎందుకంటే కంపెనీస్ ఎప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీరు ఫేక్ చేశారు అని ఒకవేళ తెలిసింది అని అంటే మీరు పర్మనెంట్లీ ఏంటంటే బ్లాక్ లిస్ట్ చేసేస్తారు. అండ్ కంపెనీస్ ఏంటంటే ఎప్పుడు ఆ బ్లాక్ లిస్టెడ్ ఎంప్లాయీస్ తనకు డీటెయిల్స్ ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మోసం చేసి వచ్చారు అంటే మీ కంపెనీకే కాదు, వేరే కంపెనీకి కూడా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఏంటంటే వాళ్ళు ఎప్పుడు డీటెయిల్స్ అలా షేర్ చేసుకుంటారు. మీకు ఒకసారి బ్లాక్ లిస్ట్ చేసేసారంటే మీకు చాలా కంపెనీస్లో మళ్ళీ తీసుకునే అవకాశాలు ఉండవు. సో ఎప్పుడు ఫేక్ అనేది ఎప్పుడు చేయకూడదండి. నిజంగా మీరు ఒకవేళ ఫేక్ చేసి వెళ్ళినా సరే మీరు ఇన్నేళ్ళ అనుభవం ఏదో చూపిస్తారు. ఆ అనుభవం ఏంటంటే మీ వర్క్లో కనబడాలి, కానీ ఫేక్ చేసిన వాళ్ళకి కనబడదు. కాబట్టి అలా కూడా దొరికిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది బ్యాక్ డోర్లో కూడా వెళ్ళేటోళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకెవరికైనా కొంత మనీ ఇచ్చి మేనేజ్ చేసి వెళ్తుంటారు. ఇవేంటంటే కంపెనీస్కి తెలిసిపోతాయండి ఎవరు బ్యాక్ డోర్ నుంచి వచ్చారు ఏంటి అని. సో ఎంప్లాయీస్ని తీసేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళనే ఫస్ట్ తీసేస్తారు. అండ్ మీరు ఇదే రీజన్ చెప్పొచ్చు కూడా, అండ్ ఏం చేయలేరు కూడా దానికి. సో వాటి వల్ల ఏంటంటే అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ చాలా చాలా ఎక్కువ అండి. ఎప్పుడు మనం బ్యాక్ డోర్ కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ చేయడం కానీ ఇలాంటివి ఎప్పుడు చేయకూడదండి. ఇప్పుడు అన్ని జాబ్ రోల్స్కి ఒకే విధమైన ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారా, లేదంటే ఏమైనా వేరుగా ఉంటుందా దాంట్లో? సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూస్ యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్గానే ఉంటాయండి, సెపరేట్. కాకపోతే ఇప్పుడు అందరూ ఫ్రెషర్స్ అయితే వాళ్ళకి ఒకే రకమైన ఇంటర్వ్యూస్ ఉంటాయి అప్పటికి. ఎందుకంటే వాళ్ళకి ఇంకే రోల్ అసైన్ అవ్వలేదు కాబట్టి. సపోజ్ ఇప్పుడు బీటెక్ 4th ఇయర్లో ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ క్యాంపస్కి వచ్చి ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఏ రోల్స్ వాళ్ళకి ఏం లేవు. సో అందరికీ ఒకే రకమైన ఇంటర్వ్యూస్ అడుగుతారు. బట్ మీరు ఎక్స్పీరియన్స్డ్గా వెళ్తే మాత్రం రోల్స్ ఖచ్చితంగా మారుతాయి. సో దానివల్ల రిక్వైర్మెంట్స్ మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీలో డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ప్రోగ్రామర్ రోల్ ఉంటుంది, నెక్స్ట్ ఏంటి టెస్టర్ ఉంటారు, ఇంకా డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు, ఇంకేదైనా నెట్వర్క్ ఇంజనీర్స్ ఉంటారు, ఇంకా రకరకాల సపోర్ట్ ఇంజనీర్స్ ఎవరో ఉంటారు. సో ఏంటంటే అందరికీ రిక్వైర్మెంట్స్ మారుతుంటాయి. సో అందరినీ ఒకే క్వశ్చన్ అడిగి టెస్ట్ చేయలేం. సపోజ్ డెవలపర్కి ఏంటంటే ఒక కోడ్ రాయమని చెప్తారు, టెస్టింగ్ వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే ఒక టెస్ట్ ప్లాన్ లాంటిది రాయమని చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే మీకు ఆటోమేషన్ వీళ్ళకైతే ఒక సెపరేట్ స్టైల్ ఆఫ్ కోడ్ రాయమంటారు. నెట్వర్క్ ఇంజనీర్స్ అంటే ఒక ప్లాన్ లాగా రాయమంటారు. సో అవన్నీ మీకు రోల్ రిక్వైర్మెంట్ మారుతుంది కాబట్టి ఒకే ఇంటర్వ్యూతో మేనేజ్ చేయలేం. సో ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు ఇంటర్వ్యూస్లో రకరకాల రౌండ్స్ ఉంటాయి కదా, వేరే వేరే లెవెల్స్లో. సో అవి ఏ విధంగా ఉంటాయి వివరించండి. సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూస్లో యాక్చువల్లీ ఏంటంటే ప్రతి రౌండ్ నాకౌట్ రౌండ్ టైప్లో ఉంటాయండి. సో వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఎవరెవరిని ఎలిమినేట్ చేయొచ్చు ఆ బేసిస్ మీద టెస్ట్ చేస్తారు. అందుకు ఫస్ట్ ఎప్పుడు ఏంటంటే మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయినా సరే లేదా ఆ జాబ్ పోర్టల్స్లోనే అంటే రెజ్యూమే లాంటివి పెట్టినా సరే మీకు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఏదో ఒక 60% అట్లీస్ట్ మార్క్స్ ఉండాలి, లేదా 70% మార్క్స్ ఉండాలి. అవి లేని వాళ్ళందరినీ ఫస్ట్ ఎలిమినేట్ చేస్తారు. ఆ తర్వాత ఒక టెస్ట్ పెడతారు, ఆ టెస్ట్లో పాస్ అని వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. ఆ టెస్ట్లో నిజంగా మళ్ళీ ఏం అడుగుతారు అనేది కంపెనీకి మారిపోతుంటుంది. ఒకళ్ళు ప్రోగ్రామ్ రాయమంటారు, ఇంకో లేదా MCQs లాంటివి ఇస్తారు, అది కూడా మారుతుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ వీటికి వచ్చేస్తే ఏంటంటే ఫస్ట్ కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో టెక్నికల్ క్వశ్చన్స్లో ఏంటంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా ఇదే టెక్నాలజీ వాళ్ళు ముందు వర్క్ చేసి ఉండాలని లేదు. కాకపోతే ఏంటంటే మీ థాట్ ప్రాసెస్ యాక్చువల్లీ చెక్ చేస్తారు. మీకు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కనుక ఇస్తే ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని సాల్వ్ చేయడానికి మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు, అది దే ఆర్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. సో అవన్నీ టెక్నికల్ రౌండ్లో యాక్చువల్లీ చెక్ చేస్తారండి. ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్క కంపెనీలో మళ్ళీ మారుతుంటుంది. కొందరు ఒక టెక్నికల్ రౌండ్ కండక్ట్ చేస్తారు, కొందరు 3 కండక్ట్ చేస్తారు, ఇంకొందరు సీనియారిటీ పెరిగే కొద్దీ ఇంకెక్కువ రౌండ్స్ కూడా కండక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా HR రౌండ్, మేనేజర్ రౌండ్ ఇలాంటివన్నీ ఉంటాయి. సపోజ్ మేనేజర్ రౌండ్లో ఏం చెక్ చేస్తారంటే వీళ్ళు నిజంగా మన టీంకి సెట్ అవుతారా లేదా.
సపోజ్ ఏంటంటే టీంలో ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్స్ ఉంటాయి. ఒకరు నిజంగా కోడింగ్ చాలా బాగా చేయొచ్చు, ఇంకోళ్ళు ఏదో ఒక ఇష్యూ వస్తే ఇన్వెస్టిగేషన్స్ అన్ని చాలా బాగా చేయొచ్చు, ఇంకో స్ట్రెంత్ ఒక్కొక్కరి స్ట్రెంత్ ఒక్కో ఏరియాలో ఉంటుందండి. సో ఏంటంటే మనకి ఒక రోల్ ఒకటి క్రియేట్ అయింది. సో మనకి ఈ స్ట్రెంత్స్ యాక్చువల్గా ఉన్న వాళ్ళు మనకు కావాలి అనుకోండి. అప్పుడు ఆ మేనేజర్ ఏంటంటే వాళ్ళు చెక్ చేస్తారు నిజంగా మన టీంకి సరిపోతారా లేదా. ఆ తర్వాత హెచ్ఆర్ రౌండ్స్ ఉంటాయి. హెచ్ఆర్స్ ఏంటంటే వాళ్ళు మన కంపెనీకి సరిపోతారా లేదా అనేది యాక్చువల్లీ చెక్ చేస్తారు. ఇంకా చాలా ఉంటాయి. సపోజ్ వాళ్ళు ఏదో ఒక కంపెనీ హైదరాబాద్లో ఉంది, లేదా కంపెనీ బెంగళూరులో ఉంది, మనిషి హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు కానీ కంపెనీ దానికి బ్రాంచెస్ 2 ప్లేసెస్లో ఉన్నాయనుకుందాం. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళు నిజంగా బెంగళూరు రావడానికి వీళ్ళు ఇష్టపడుతున్నారు. ఆ రిక్వైర్మెంట్ బెంగళూరులో ఉంది అంటే బెంగళూరు రావడానికి ఇష్టపడుతున్నారు, లేదా హైదరాబాద్లో మాత్రం ఉందాం అనుకుంటున్నారు, అలాంటివి. అండ్ నిజంగా మీరు ఎగ్జిస్టింగ్ కంపెనీలో మీకు నోటీస్ పీరియడ్ ఎంత ఉంది, మీరు ఎంత హైక్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ ఏంటంటే మన హెచ్ఆర్స్ చూస్తారండి. ఇది ఇలా ఉంటాయి. ఇప్పుడు ఐఐటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకు అంత ప్రాధాన్యత ఉంటుంది అసలు? సో ఏంటంటే ఐఐటిలో చదివారు అంటే వాళ్ళు యాక్చువల్లీ చాలా కొంచెం కష్టమైన ఎగ్జామ్, ఇవన్నీ టఫ్ ఎగ్జామ్స్ క్రాక్ చేసి వెళ్ళినారు. సో ఏంటంటే ప్రూవెన్ ఎబిలిటీ, అది ఏంటారు, వీళ్ళు కష్టపడగలరు ఖచ్చితంగా అని ఒక ప్రూవెన్ ఎబిలిటీ ఉంటుంది. సో కంపెనీస్కి కావాల్సింది అది. వీళ్ళు అంటే ఒక ఎగ్జామ్ కోసం ఇంత కష్టపడి చదివారంటే ఇన్హరెంట్ బిలీఫ్ ఉంటుంది వీళ్ళ కంపెనీలో కూడా నిజంగా కష్టపడి పని చేస్తారు. అండ్ మీకు ఐఐటీస్ మాత్రమే కాదు, ఎన్నో కాలేజీలు ఏంటంటే కాలేజ్ కల్చర్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీకు ఏంటంటే మీ కాలేజీలో అందరూ కష్టపడి చదివేటోళ్ళు ఇలాంటివి ఏంటంటే మీ చుట్టుపక్కల నలుగురు ఎలా ఉంటే మీరు కూడా కొంచెం అలానే ఉండే అవకాశం ఉంటుంది. సో అక్కడ అందరూ కష్టపడుతున్నారు కాబట్టి మీరు కూడా ఎక్కువ కష్టపడ్డారు, ఇది చదువుకున్నారు, ఎన్నో నేర్చుకున్నారని కంపెనీ నమ్ముతారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రొఫెసర్స్ ఇది చాలా ఇంటెలిజెంట్ అవ్వడం వల్ల మీరు కూడా ఇంకా సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నారనే నమ్మకాలు ఉంటాయి. సో ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే అందుకు ఐఐటీస్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాయి కంపెనీస్. సో ఇంటర్వ్యూకి వచ్చేసరికి మళ్ళీ నార్మల్ కొంచెం ఉంటాయి. బట్ ఏంటంటే ఖచ్చితంగా మన ఐఐటీస్కి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ని ఎక్స్ప్లోర్ చేయాలనే థాట్స్ మాత్రం కంపెనీస్కి ఎందుకు ఉంటాయండి. ఇప్పుడు గ్రామీణ విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రాణించాలంటే, దాంట్లో ఆ రంగంలో రాణించాలంటే వాళ్ళు ఏ అంశాల మీద ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది? సో మనం చెప్పుకున్నట్లంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏంటంటే అందరినీ కొంచెం ఒకేలా చూస్తాయి. సో వాళ్ళకి గ్రామం నుంచి వచ్చారు, సిటీ నుంచి వచ్చారు, ఇలా వాళ్ళు ఎక్కువ అంతలా ఆలోచించారు. బట్ మీరేంటంటే మీ వైపు నుంచి మీరు గ్రామంలో వీటిలో చదువుకున్నారు, మీకు సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చారంటే దేశంలో రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఇంతమందితో కొంచెం అడ్జస్ట్ అవ్వడం ఎలా, ఇలాంటివి తెలుసుకోవాలి. సిటీలో పెరిగిన వాళ్ళు అయితే ఖచ్చితంగా వేరు వేరు కల్చర్స్ని వీటిని చూసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకొంచెం ఈజీగా అడ్జస్ట్ అయిపోతారు కంపెనీ. ఇప్పుడు గ్రామం నుండి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఒక ఊర్లో ఇలాంటివి ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవ్వడం ముందు నుంచి తెలుసుకోవాలి. డెఫినెట్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అండ్ మీరు ఈ రోజుల్లో టెక్నాలజీకి ఏంటంటే మీకు ఏ భాష వచ్చో ఆ భాషలో కూడా మీకు నేర్చుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. సో భాష వల్ల మీరు నేర్చుకోలేకపోతున్నారు అని నాకు ఫీలింగ్ ఉంటే లేదు, నిజంగానే నేర్చుకోవాలి. సో ఇవన్నీ వీటిని మైండ్లో పెట్టుకోవాలండి. మిగతావన్నీ సాధారణంగా కామన్గానే ఉంటాయి ప్రతి స్టూడెంట్కి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రామం నుండి వచ్చిన వాళ్ళకి యాక్చువల్లీ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే సిటీలో వాళ్ళకంటే గ్రామం వాళ్ళు ఇంకా ఇన్డెప్త్లో నేర్చుకుంటారు విషయాలన్నీ. సో వాళ్ళకి డెఫినెట్గా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో మహిళలకు ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి సాఫ్ట్వేర్లో, అండ్ వాళ్ళ సేఫ్టీ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఏంటంటే కంపెనీస్ యాక్చువల్లీ ఈ డైవర్సిటీ హైరింగ్ పేరుతోనే ప్రత్యేకంగా మహిళల కోసం రిక్రూట్మెంట్ రేస్ కండక్ట్ చేస్తారండి. ఎందుకంటే కంపెనీస్ కూడా కోరుకుంటారు వాళ్ళ కంపెనీలో కొంచెం జెండర్ బ్యాలెన్సింగ్ ఉండాలి. ఎందుకంటే ఒక సగటు స్త్రీ సగటు పురుషుడు వీళ్ళని అలా చూసుకుంటే ఒక సిచ్యువేషన్లో మేల్ కంటే ఫిమేల్ ఇంకొంచెం సాఫ్ట్గా డీల్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఒక కంపెనీలో మనం రకరకాల ప్రదేశాల నుండి వచ్చిన వాళ్ళని చూస్తాం కాబట్టి మనం అంటే ఎప్పుడైనా సాఫ్ట్గా డీల్ చేసే వాళ్ళు ఎక్కువ మనకు కావాలి. సో ఖచ్చితంగా కంపెనీస్ అంటే
ఫిమేల్ లేడీస్కి ఎంకరేజ్ చేస్తారు. ఇలాంటి అడ్వాంటేజెస్ వాళ్ళకి అయితే డెఫినెట్గా ఉంటాయి. ఇంకా సేఫ్టీ గురించి వచ్చేసరికి ఏంటంటే కంపెనీలో నిజంగా ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి ఎప్పుడు హెచ్ఆర్ సపోర్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ కంపెనీస్లో కూడా మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ కంపెనీస్ కూడా ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి స్ట్రిక్ట్ పాలసీస్ తెచ్చి ఉంచుతారు. సో ఇవన్నీ వాళ్ళకి యాక్చువల్లీ దే ఆర్ వెరీ సేఫ్. ఇప్పుడు సాఫ్ట్వేర్ రిక్రూట్మెంట్లో పీపుల్ని హెచ్ఆర్ రౌండ్ కంప్లీట్ చేసి వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి దీంట్లో రిక్రూట్ అయ్యాక నెక్స్ట్ లెవెల్కి కంపెనీస్కి పంపిస్తున్నారు. పంపించాక వాళ్ళు ప్రొసీడ్ అవుతున్నారు. సో ఈ ఒక స్టూడెంట్కి ఏ విధమైనటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి ఇలా? సో మనకేంటంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏంటంటే బోల్డ్ అనే ట్రైనింగ్ కంపెనీస్ ఉంటాయండి. మనకు అమీర్పేటలో ఉండే కోచింగ్ సెంటర్స్ ఇలాంటివి ఏంటంటే కొన్ని ట్రైనింగ్ కంపెనీస్. వీళ్ళు మీకు రిక్రూట్మెంట్లో ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని ఏం లేదండి. వీళ్ళు ట్రైనింగ్ మాత్రం ఇస్తారు. కొన్ని రిక్రూటింగ్ ఏజెన్సీస్ కొన్ని ఉంటాయండి. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు నౌకరీ ఇలాంటి వెబ్సైట్స్ అంటే మీ ప్రొఫైల్స్ లాంటివి పెడితే ఈ ప్రొఫైల్స్ వాళ్ళు చెక్ చేసి సో వీళ్ళు కంపెనీస్కి సెండ్ చేస్తుంటారండి. సో వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే హెచ్ఆర్ రౌండ్ కండక్ట్ చేయడం అని కాదండి. సో వీళ్ళు రెవెన్యూ మోడల్ ఎలా ఉంటుందంటే వీళ్ళు మంచి క్యాండిడేట్స్ని కంపెనీస్కి పంపిస్తే వీళ్ళు ఎవరైనా హైర్ అయితే కంపెనీస్ వీళ్ళకి కొంచెం కమిషన్ ఇస్తాయి. ఎందుకంటే రిక్రూట్మెంట్ ఈజ్ అ వెరీ కాస్ట్లీ ప్రాసెస్. సో ఏంటంటే ఒక 100 మంది తలకు రెజ్యూమేలు చూసి 100 మందికి టెస్ట్ కండక్ట్ చేసి 100 మందికి ఇంటర్వ్యూలు చేసి ఎలిమినేట్ చేసి ఒకరిని హైర్ చేసుకోవడం చాలా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. అండ్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం అంటే ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి కంపెనీలో ఎంప్లాయీస్. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా వాళ్ళ వర్క్లోంచి బయటకు వచ్చి 1 గంట సేపు పాటు ఇంటర్వ్యూలు తీసుకోవడం ఇలాంటివి అంటే వాళ్ళ చాలా కాస్ట్లీ ప్రాసెస్ కంపెనీ. సో మీకు కనుక ఈ రిక్రూట్మెంట్ కంపెనీస్ ఈ 100 మందిని వాళ్ళే చూసి వీళ్ళలోనే ఒక 10 మంది మంచి వాళ్ళని పంపిస్తే 10 మందిని చేయడం అనేది వాళ్ళకి కొంచెం చీపర్ ప్రాసెస్ అండ్ వాళ్ళకి ఇంకా ఫాస్టర్ డెసిషన్ మేకింగ్ ఇలాంటివి ఉంటాయి. సో ఈ రిక్రూట్మెంట్ కంపెనీస్ ఏం చేస్తారంటే వీళ్ళు మీ రెజ్యూమెస్ చూస్తారు, మీకు కాల్ చేసి ఈ సో అండ్ సో కంపెనీ తాలూకా రిక్వైర్మెంట్స్ ఇలా ఉన్నాయి, సో ఇవి మీకు ఎంతవరకు ఇంట్రెస్ట్ అండ్ వాటి శాలరీ ఎక్స్పెక్టేషన్స్, మీ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి. సో దాన్ని బట్టి కొన్ని కంపెనీస్ మీ శాలరీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వచ్చు, కొన్ని రీచ్ అవ్వకపోవచ్చు. సో ఎవరికి అవుతాయో వాళ్ళకి రెజ్యూమెస్ పంపించడం ఇలాంటివి చేస్తుంటారు. సో ఏంటంటే వీళ్ళకి వీళ్ళ కమిషన్ కూడా వస్తుంటుంది. అండ్ మీరు ప్రతి కంపెనీకి వెళ్ళి వాళ్ళ కెరియర్స్ పేజ్లో మీ రెజ్యూమే లాంటివి పెట్టడం కంటే అవి కొంచెం కష్టమైన ప్రాసెస్. ఇదైతే కొంచెం ఈజీయర్ ప్రాసెస్. ఈరోజు అత్యంత విలువైన సమాచారాన్ని ఇచ్చారు సార్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.